ప్రస్తుతం మనతో పాటు ఎంపీ కల్సెట్ గారు ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడే దర్శనం చేసుకొని రావడం జరిగింది. అసలు ఎలా అనిపిస్తుంది సార్? ఎంపీ హోదాలో ఈ రోజు వెళ్ళి అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా స్టేట్ ఫెస్టివల్ చేస్తారు ఏమన్నా? చాలా హ్యాపీగా ఉందమ్మా. సోమవారం ఆశీర్వాదం మనందరికీ ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం చేస్తున్న ప్రయత్నం ఇంకా ఆరోగ్యాలు ఉండాలి, వారికి ఉన్నాయి, ఇంకా పరిపూర్ణంగా ఉండాలి. మరొక 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సార్, స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత దాదాపు 10 crores ఖర్చు పెట్టి అటు ఏదైతే మనకు సంబంధించిన సూర్య నమస్కారాలను ప్రారంభించి ఈ రోజు దర్శనం వరకు ప్రతిదీ కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇది మనం చేసాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందరికీ, రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి ఆరోగ్యం బాగుండాలి, వారి ఆశీర్వాదం ఉండాలని ఈ కార్యక్రమం చేసాము. అద్భుతంగా జరిగింది. భక్తులు కూడా చాలా సామాన్య భక్తులు కూడా దర్శనం కలిగించాలనే సంకల్పంతో అన్ని కూడా మోడిఫికేషన్ చేసి అన్ని కూడా అధికారులు కూడా చేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి ఏర్పాట్లు జరిగాయి. చాలా బాగుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఎంపీ కల్సెట్ గారు ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏదైతే స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత దగ్గరుండి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అంటున్నారు. ప్రత్యేకించి భక్తుల దర్శనం మీద కూడా శ్రద్ధ పెట్టి సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఆలస్యం జరగకుండా ఈ సంవత్సరం రథసప్తమికి సంబంధించినటువంటి దర్శనం పూర్తయ్యే విధంగా అయితే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు.